టీడీపీ రాజకీయాలు మరోసారి హాట్ గా మారాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ 4 మండల ముఖ్య నాయకులుగా మారిపోయింది రాజకీయం. ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ స్టేటస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. వాటికి కౌంటర్ గా వాట్సాప్ గ్రూపులలో కొలికపూడి ఫోటోలను రాళ్యాల సుబ్బారావు పోస్ట్ చేసి రసికరాజా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా ఈ రోజు కొలికపూడి స్ట్రాంగ్ కౌంటర్ గా టీడీపీ ముఖ్య నాయకుల రాసలీల ఫోటోలు వాట్సాప్ స్టేటస్ పెట్టారు. ఇవే ఇప్పుడు హాట్ గా తీవ్ర చర్చకు దారితీశాయి. రెడ్డిక తిరువూరు టీడీపీ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? రాష్ట్ర మొత్తంలో మిగతా నియోజకవర్గాలు ఎలా ఉన్నా తిరువూరు నియోజకవర్గం మాత్రం ఎప్పటికీ స్పెషల్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ దానికి ఉన్న కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం. ఎందుకంటే టీడీపీ రాజకీయాలు మాత్రం అక్కడ చాలా హై టెన్షన్ రేకెత్తిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి, ఆయన గత కొన్ని రోజుల కంటే కూడా కొన్ని నెలలుగా ఆయన వివాదాస్పదంగా మారుతున్నారు. ఆయన తీరు పట్ల ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా పిలిచి వార్నింగ్ పెట్టడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొంత పార్టీకి డ్యామేజ్ చేసేలా చేస్తున్నారనేది జనరల్ గా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఒక వర్గం యొక్క వాదన. కానీ ఇక్కడ లేటెస్ట్ గా జరిగిన పరిణామం ఏంటంటే మొన్న 2 రోజుల క్రితం విసన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావుతో ఆయన కొంత గొడవ జరిగింది. వాట్సాప్ స్టేటస్లలో ఆయన వ్యవహారం, అంటే ఆయన రాయల సుబ్బారావు యొక్క వాట్సాప్ స్టేటస్ ని ఇతని స్టేటస్ పెట్టుకున్నాడు. అదే అతను చాట్ చేసిన వ్యవహారాలు మొత్తం కూడా ఇతను స్టేటస్ గా పెట్టుకున్నాడు. అంటే అతను రాయల సుబ్బారావు అనే వ్యక్తి ఈ విధంగా జూదం ఆడుతూ ఉన్నాడు, పార్టీ ఆఫీస్ ని జూదం ఆఫీస్ గా మార్చేస్తూ ఏదైతే స్టేటస్ ఒకటి వాట్సాప్ లో వైరల్ అవుతుందో దాన్ని ఆయన స్టేటస్ గా పెట్టుకోవడంతో అదొక గొడవ అయింది. మళ్ళీ లేటెస్ట్ గా ఇంకొక విషయం ఏంటంటే బుడ్డయ్య రాజేశ్వర అనే ఇద్దరు పార్టీ నేతలు ఎవరుతున్నారు, స్థానిక నేతలు, వారి వ్యవహారం అంటే వాళ్ళిద్దరూ ఒక లేడీతో క్లోజ్ గా ఉన్నట్లుగా ఉన్నటువంటి మార్పింగ్ చేసిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. వాటిని మళ్ళా లేటెస్ట్ గా మరోసారి స్టేటస్ గా పెట్టుకోవడం జరిగింది. అంటే దీనికి ముందు శ్రీనివాసరావు మార్పింగ్ ఫోటోలు కూడా వీళ్ళిద్దరు ఎవరైతే బుడ్డయ్య రాజేశ్వర అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ నేతలు, వాళ్ళు కూడా తమ స్టేటస్ లో పెట్టుకున్నారు. దానికి కౌంటర్ గా ఇప్పుడు వీరిద్దరు సంబంధించినటువంటి మార్పింగ్ ఫోటోలు ఒక పార్టీ ఆఫీస్ లో లేదంటే ఒక ఇల్లా లేదంటే కార్యాలయంలో ఏమో తెలియదు కానీ ఒక మహిళతో క్లోజ్ గా ఉన్నటువంటి మార్పింగ్ ఫోటోలు ఏదైతే సోషల్ మీడియాలో వర్క్ అవుతుందో బట్ తిరువురు వాట్సాప్ లో ఎక్కువ వర్క్ అవుతున్న నేపథ్యంలో వాటిని తీసుకొని ఈ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్టేటస్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా 1 by 1 ఒకరి తర్వాత ఒకరితో ఆయన స్థానిక నేతలతోనే డైలీ ఫైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే తిరువురులో టీడీపీ డ్యామేజ్ అవడం ఖాయం అనేది ఒక వర్గం వాదన. కానీ కొలికపూడి శ్రీనివాసరావు వాదన మాత్రం, అంటే ఎమ్మెల్యే వాదన మాత్రం చాలా భిన్నంగా ఉంది. కేవలం తాను వాస్తవాలు మాత్రం చెప్తూ ఉన్నాను, అక్కడ జరుగుతున్న పరిస్థితులు మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నాను తప్పించి వాంటెడ్ గా పెట్టుకున్నది ఏం కాదు. కాబట్టి ఎవరైతే బాధ్యులు అవుతున్నారో, పార్టీ డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోండి. కేవలం ప్రతిసారి కొలికపూడి శ్రీనివాసరావు ఏదో చేస్తున్నాడని చెప్పేసి హైలైట్ చేసి అతన్ని డ్యామేజ్ చేయడం కాకుండా అక్కడ లోకల్ ఉన్న పరిస్థితులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కొలికపూడి శ్రీనివాసరావు బలంగా చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా అక్కడ జరుగుతున్న పరిస్థితులు మాత్రం రోజు స్థానిక నేతలతో గొడవ, అంటే స్థానిక నేతలు ఒకవైపు కొలికపూడి శ్రీనివాసరావు వర్గం ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి మారుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే గత కొన్ని నెలలుగా తిరువూరులో చాలా రాజకీయ ఆరోపణలు కావచ్చు లేదా అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీని టచ్ చేస్తూ, అంటే టీడీపీని టచ్ చేస్తూ, అధికార పార్టీ కాబట్టి ఆబ్వియస్ గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. పార్టీని సర్క్యులేట్ చేస్తూ, అంటే పార్టీకి ఆపాదిస్తూ రాజకీయ ఆరోపణలు కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలతో గొడవలు కావచ్చు, ఇవే బయటికి పదే వస్తున్న నేపథ్యంలో పార్టీ కొంత డిఫెన్స్ లో పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బట్ ఇతను చెప్పేది మాత్రం కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం నేను వాస్తవాలే చెప్తున్నాను, అవినీతి ఏం చెప్పట్లేదు, అంటే అబద్ధాలు కట్టి చెప్పట్లేదు అనేది ఈయన పాయింట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బుడ్డయ్య రాజేశ్వర ఎవరైతే ఉన్నారో స్థానిక నేతలు, అతనితో వాళ్ళిద్దరికి ఈయనకి మధ్య ఉన్నటువంటి గొడవ సంబంధ నేపథ్యంలోనే ఈ వాట్సాప్ స్టేటస్ లు ఈ గొడవ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. దీనిపైన ఇది విపక్షాలకు ఒక ఆయుధంగా మారింది అనుకోవాలి. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగుతుంటే ఏదైతే అపోజిషన్ గా ఉన్నటువంటి వైసీపీ ఉందో అక్కడ అపోజిషన్ వారు బలమైన అవకాశం ఉంటుంది, పార్టీ డ్యామేజ్ అవుతుంది. సో ఇటువంటి పరిస్థితులు వద్దు అనేది స్థానికంగా టీడీపీ నేతలు చెప్తున్న వాదన. మరి దీనిపైన హైకమాండ్ ఎలాంటి దృష్టి పెడుతుంది, మరోసారి ఆయన పిలిచి మాట్లాడుతుందా, లేదంటే 2 వర్గాలను పిలిచి మాట్లాడి సార్ట్అవుట్ చేసి మరోసారి ఇది రిపీట్ కాకుండా చేస్తారా లేదని మాత్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ 4 మండలాల ముఖ్య నాయకులుగా మారిపోయింది. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏపీలో మరొకసారి తిరువూరు టీడీపీ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికపూడి చేస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతుంది.
ఇప్పటికే కొలికిపూడి కేశినేని చిన్ని మధ్య రాసుకున్నటువంటి వివాదానికి సంబంధించి టీడీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో ఇద్దరిని పిలిచి మాట్లాడటం జరిగింది. ఇద్దరు కూడా సైలెంట్ గా ఉండాలి, పార్టీ పరువును బజార్ కేడ్చొద్దు అంటూ కూడా ఇద్దరికి కూడా సున్నితంగానే పార్టీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా కేశినేని చిన్ని సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి మాత్రం వివాదాన్ని మరింత వేడికి తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోసారి హాట్ టాపిక్ గా తిరువూరు టీడీపీ రాజకీయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కేశినేని చిన్నికి సంబంధించినటువంటి నాయకులు, మండల స్థాయి నాయకుల ఫోటోలు, మహిళలతో ఉన్నటువంటి ఫోటోల్ని ఆయన స్టేటస్ పెట్టడం, ఇది టీడీపీ నాయకుల దుస్థితి అనేది ప్రజల్లోకి వెళ్లే విధంగా ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతిసారి కూడా తిరువూరు నుంచే పెద్ద ఎత్తున విమర్శలు రావటం, అలాగే చంద్రబాబు నాయుడుకి పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఏం చెయ్యాలనేది పార్టీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఇటీవల కలకలం సృష్టించిన ఎమ్మెల్యే కొలికిపూడి వాట్సాప్ స్టేటస్లు, వాటికి కౌంటర్ గా కేశినేని చిన్నికి సంబంధించినటువంటి రాయల సుబ్బారావు మరికొంతమంది నాయకులు రసికరాజా అంటూ వివాదాస్పద ఫోటోలు, కొలికిపూడికి సంబంధించినటువంటి ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో కౌంటర్ గా తిప్పుతూ ఉన్నారు. ఈ ఏదైతే తిరువూరు రాజకీయాలు ఈ నేపథ్యంలో హాట్ గా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి మాత్రం కొరకరాని కొయ్యగా మారినట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా కేశినేని చిన్ని కొలికిపూడి మధ్య జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఆ తర్వాత టీడీపీ అధిష్టానం కూడా ఇద్దరిని కూడా సైలెంట్ చేసినప్పటికీ కూడా కొలికిపూడి మాత్రం మరొకసారి వివాదాస్పదంగా ఆయన వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ ఫర్ ద అప్డేట్.